ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. అండిశని గ్రహం 2.5 సంవత్సరాల తర్వాత కుంభరాశి వదిలి మీన రాశిలో స్థితి పొందడం వల్ల మేషరాశివారికి ఏ విధమైన శుభాశుభ ఫలితాలు ఉంటాయి? మేషరాశివారు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు ఈ సంవత్సరం శని సువర్ణమూర్తిగా ఉండడం వల్ల మీకు అన్ని శుభ ఫలితాలు ఉంటాయి. చేసుకోవలసిన రెమెడీస్ ఏమిటి? ఉద్యోగం, ఆర్థిక స్థితి, కుటుంబం మరియు వ్యాపారం సంబంధిత అన్ని రంగాల వారికి ఏ విధంగా రాణిస్తారు? ఎలాంటి ఫలితాలు ఉంటాయి? ఏ పరిహారం చేసుకుంటే బాగుంటుంది? అలాగే మేషరాశి వారికి ఏలినాటి శని మొదలవుతుంది. ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెబుతున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే మేషరాశి అంగారక గ్రహానికి చెందిన రాశి. ఈ రాశివారు స్వభావ రీత్యా చురుకైన తత్వం కలిగి ఉంటారు. వీరి నాయకత్వ లక్షణాలు అద్భుతమైనవి. ఎటువంటి పరిస్థితులలోనైనా ముందుండి నడిపించే ధైర్యం, సాహసం కలిగి ఉంటారు. కష్టపడి పనిచేయడం వీరికి ఎంతో ఇష్టం. తమ కష్టంమీద తామే నమ్మకం ఉంచుతారు. మేషరాశివారు స్నేహపూర్వకంగా మెలిగే స్వభావం కలిగి ఉంటారు. వీరు ఎవరితోనైనా మనసులో మాట నేరుగా చెప్పగలరు. వీరి ఆలోచన విధానం చాలా స్పష్టంగా, సరళంగా ఉంటుంది. సమస్యలను పరిష్కరించడంలో వీరిదిట్ట ఎంత కైనమైన పనినైనా సవాలుగా స్వీకరించి దానిని పూర్తి చేయడంలో సఫలీకృతులు అవుతారు. మేషరాశి వారిలో సృజనాత్మకత ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. కళలు, సంగీతం, సాహిత్యం వంటి రంగాలలో మంచి ప్రతిభ కనపరుస్తారు. కొత్త ఆలోచనలు, విభిన్నమైన దృక్పథం వీరి ప్రత్యేకత. వీరు ఎప్పుడూ ఏదో ఒక కొత్త పనిలో నిమగ్నమై ఉంటారు. వీరి వ్యక్తిత్వం ఇతరులకు స్ఫూర్తిని ఇస్తుంది. మేషరాశివారు కుటుంబానికి అత్యంత ప్రాధాన్యతని ఇస్తారు. తమ కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం ఎంతైనా త్యాగం చేయగలరు. వీరిలో ఉన్న ప్రేమ, అభిమానం, ఆప్యాయతలు అద్భుతమైనవి. స్నేహితులకు, బంధువులకు కష్టం వచ్చినప్పుడు ముందుగా సాయం చేసేందుకు ముందుకు వస్తారు. వీరి సహృదయత్వం అందరినీ ఆకట్టుకుంటుంది. ఆర్థిక విషయాలలో మేషరాశివారు చాలా జాగ్రత్తగా ఉంటారు. డబ్బును సమర్థవంతంగా వినియోగించడం వీరికి తెలుసు. భవిష్యత్తు కోసం పొదుపు చేయడం, పెట్టుబడులు పెట్టడం వంటి విషయాలలో మంచి అవగాహన కలిగి ఉంటారు. వ్యాపార రంగంలో వీరు మంచి విజయాలు సాధిస్తారు. వీరి కార్యదీక్ష, పట్టుదల వీరిని విజయం వైపు నడిపిస్తాయి. మేషరాశికి చెందిన వారిపై ఏలినాటి శని 2025 మార్చిలో ప్రారంభం అవుతుంది. ఇది 2030 నుంచి 32 వరకు కొనసాగుతుంది. ఏలినాటి శనికి 3 దశలు ఉంటాయి. ఈ 3 దశల్లోనూ శనీశ్వరుడు విభిన్న ప్రభావాలను ఇస్తాడు. ఏలినాటి శని సమయంలో మేషరాశికి చెందిన వ్యక్తులకు ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. శని దేవుడు న్యాయం, కర్మ, క్రమశిక్షణ మరియు కఠిన పరిశ్రమకు ప్రతీక. ఆయన కర్మ ఫలితాలను ప్రసాదించే దేవుడు. శని దేవుడిని నీలవర్ణంతో చిత్రీకరిస్తారు. ఆయన చేతిలో త్రిశూలం, ఖడ్గం, ధనుస్సు మరియు బాణం ధరిస్తారు. వాహనంగా కాకిని కలిగి ఉంటారు. శని గ్రహం అన్ని గ్రహాలలో అత్యంత నెమ్మదిగా కదిలే గ్రహం. ఈ గ్రహానికి ఒక రాశి మార్పుకు 2.5 సంవత్సరాలు పడుతుంది. మార్చి 29న శని గ్రహం కుంభరాశి నుండి మీన రాశిలోకి ప్రవేశిస్తున్నారు. ఈ సంచారం వలన అనేక రాసుల వారికి గతకాలంలో ఎదుర్కొన్న శని దశ ప్రభావం నుండి విముక్తి లభిస్తుంది. శని గ్రహం 2.5 సంవత్సరాలు ఒక రాశిలో ఉంటూ మొత్తం 30 సంవత్సరాలకు తన పరిభ్రమణాన్ని పూర్తి చేస్తుంది. ఈ సంచారంతో కొన్ని రాసుల వారికి ధనలాభం, వ్యాపార అభివృద్ధి, ఉద్యోగ అవకాశాలు మరియు జీవన ప్రమాణాలలో మెరుగుదల కలుగుతాయి. ఈ శని సంచారం ప్రతి రాశి వారిపై వేరువేరు ప్రభావాలను చూపిస్తుంది. కొందరికి అనుకూల ఫలితాలను, మరికొందరికి ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. అయితే శని దేవుని ఆరాధన ద్వారా, అలాగే పరిహారాలు చేయడం ద్వారా ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవచ్చు. శని దేవుని అనుగ్రహం పొందిన వారి జీవితంలో ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. మేషరాశి వారికి మార్చి నెలలో శని గ్రహం 12వ భావంలో సంచరిస్తుంది. ఈ సమయంలో మీరు జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులు ఎదుర్కొంటారు. శని ప్రభావం వల్ల మీరు మీ జీవితంలో కొత్త అవకాశాలను పొందుతారు. అయితే వాటిని సద్వినియోగం చేసుకోవడానికి చాలా శ్రమించవలసి ఉంటుంది.
మీ ఆలోచన విధానంలో గొప్ప మార్పు వస్తుంది. పరిపక్వత పెరుగుతుంది. జీవితంపై మీకు కొత్త దృక్పథం ఏర్పడుతుంది. ఈ కాలంలో మీరు ఆధ్యాత్మిక విషయాల వైపు ఆకర్షితులు అవుతారు. మీ వ్యక్తిత్వంలో సానుకూల మార్పులు వస్తాయి. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి ఇది మంచి సమయం. మీ సామాజిక హోదా పెరుగుతుంది. పాత వైరాలు తీరతాయి. శత్రువులు మిత్రులుగా మారతారు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కుటుంబ విషయాలలో శని ప్రభావం గణనీయంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంబంధాలు మెరుగుపడతాయి. పెద్దల అనుభవాలను గౌరవించడం నేర్చుకుంటారు. కుటుంబంలో ఎవరైనా ఆరోగ్య సమస్యలతో బాధపడవచ్చు. వారి సంరక్షణలో మీరు ముఖ్య పాత్ర పోషిస్తారు. కుటుంబ సభ్యుల మధ్య ఏకాభిప్రాయం పెరుగుతుంది. పిల్లలతో సంబంధాలు బలపడతాయి. వారి చదువు విషయంలో మీరు ఎక్కువ శ్రద్ధ చూపుతారు. కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. కుటుంబంలో కొత్త సభ్యుల రాక జరగవచ్చు. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. కుటుంబ గౌరవం పెరుగుతుంది. ఆర్థిక విషయాలలో శని ప్రభావం మిశ్రమంగా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది, కాని ఖర్చులు కూడా అధికమవుతాయి. పెట్టుబడులు పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి. స్థిరాస్తుల కొనుగోలుకు అనుకూలమైన సమయం. పాత బాకీలు తీరతాయి. కొత్త ఆదాయ వనరులు లభిస్తాయి. ఆర్థిక నిర్వహణలో క్రమశిక్షణ అవసరం. దీర్ఘకాలిక పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. అనవసర ఖర్చులను నియంత్రించాలి. బ్యాంకు లావాదేవీలలో జాగ్రత్త అవసరం. ఇక ఉద్యోగం పరమైన రంగంలో గణనీయమైన పురోగతి ఉంటుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ప్రస్తుత ఉద్యోగంలో పదోన్నతి సాధ్యం. సహోద్యోగులతో మంచి సంబంధాలు నెలకొంటాయి. పని ఒత్తిడి పెరుగుతుంది, కాని దానిని సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి అవకాశాలు వస్తాయి. పనిలో మీ ప్రతిభ గుర్తింపు పొందుతుంది. ఉన్నత అధికారుల మద్దతు లభిస్తుంది. కార్యాలయంలో మీ పలుకుబడి పెరుగుతుంది. కీలక ప్రాజెక్టులు మీకు అప్పగించబడతాయి. విదేశీ ఉద్యోగ అవకాశాలు రావచ్చు. మీ వృత్తిపరమైన లక్ష్యాలు నెరవేరుతాయి. పని ప్రదేశంలో మార్పులు సానుకూలంగా ఉంటాయి. ఇక వ్యాపార రంగంలో శని ప్రభావం అనుకూలంగా ఉంటుంది. వ్యాపార విస్తరణకు అవకాశాలు వస్తాయి. కొత్త భాగస్వాములు లభిస్తారు. పెట్టుబడులు పెరుగుతాయి. వ్యాపార లావాదేవీలు సజావుగా జరుగుతాయి. ప్రభుత్వ మద్దతు లభిస్తుంది. వ్యాపార ప్రణాళికలు ఫలిస్తాయి. కొత్త వ్యాపార ఒప్పందాలు కుదురుతాయి. అంతర్జాతీయ వ్యాపార అవకాశాలు వస్తాయి. ప్రత్యర్థులను అధిగమించగలుగుతారు. వ్యాపార నష్టాలు తగ్గుతాయి. కస్టమర్ల సంతృప్తి పెరుగుతుంది. మార్కెటింగ్ వ్యూహాలు విజయవంతం అవుతాయి. ఇక ప్రేమ జీవితంలో శని ప్రభావం సానుకూలంగా ఉంటుంది. ప్రేమ సంబంధాలు బలపడతాయి. ప్రేమికుల మధ్య అవగాహన పెరుగుతుంది. భావోద్వేగాలను నియంత్రించుకోగలుగుతారు. ప్రేమలో నిజాయితీ ఉంటుంది. కుటుంబ సభ్యుల ఆమోదం లభిస్తుంది. ప్రేమ వివాహానికి దారి తీయవచ్చు. భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. ఇక వైవాహిక జీవితంలో శని ప్రభావం మిశ్రమంగా ఉంటుంది. భాగస్వామితో సంబంధాలు మరింత బలపడతాయి. ఒకరినొకరు అర్థం చేసుకునే తత్వం పెరుగుతుంది. కుటుంబ బాధ్యతలను ఇద్దరు కలిసి నిర్వహిస్తారు. భాగస్వామి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. పిల్లల విద్య విషయంలో ఏకాభిప్రాయానికి వస్తారు. ఆర్థిక విషయాలలో పరస్పర సహకారం ఉంటుంది. వైవాహిక జీవితంలో కొత్త అనుబంధం ఏర్పడుతుంది. సామాజిక కార్యక్రమాలలో కలిసి పాల్గొంటారు. భాగస్వామి కెరీర్ పురోగతికి మీ మద్దతు ఉంటుంది. కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు నెలకొంటాయి. వైవాహిక జీవితంలో ప్రశాంతత నెలకొంటుంది. ఇక ఆరోగ్య విషయంలో శని ప్రభావం ప్రతికూలంగా ఉండవచ్చు. కంటి సమస్యలు, కీళ్ల నొప్పులు, జలుబు, దగ్గు వంటి సమస్యలు రావచ్చు. ఆరోగ్య పరీక్షలు నియమితంగా చేయించుకోవాలి. ఆహార నియమాలు పాటించాలి. వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. మానసిక ఒత్తిడిని నియంత్రించాలి. సరిగ్గా నిద్రపోవాలి. రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. మందులు సకాలంలో తీసుకోవాలి. ప్రమాదాల నుండి జాగ్రత్తగా ఉండాలి. ఇక విద్యారంగంలో శని ప్రభావం అనుకూలంగా ఉంటుంది.
చదువులో మంచి ప్రగతి సాధిస్తారు. కొత్త కోర్సులు చేయడానికి అవకాశాలు వస్తాయి. పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు. ఉన్నత విద్యా అవకాశాలు లభిస్తాయి. విదేశీ విద్యా కలలు నెరవేరుతాయి. అధ్యాపకుల మద్దతు లభిస్తుంది. పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. శని దోష నివారణకు కొన్ని పరిహారాలు పాటించాలి. శనివారం నాడు శని దేవునికి నూనె అభిషేకం చేయించాలి. శనివారం శని దేవునికి నువ్వుల నూనెతో దీపం వెలిగించి నువ్వులు నైవేద్యంగా సమర్పించాలి. నల్ల నువ్వులు దానం చేయాలి. శని స్తోత్రం పఠించాలి. హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి. పేదలకు అన్నదానం చేయాలి. శని గ్రహానికి సంబంధించిన మంత్రాలు జపించాలి. శనివారం ఉపవాసం ఉండాలి. శని దేవాలయాలను సందర్శించాలి. గురువుల ఆశీర్వాదం తీసుకోవాలి. పితృ కార్యాలు చేయాలి. ఈ పరిహారాలు ఆచరించడం వల్ల శని దోషం తగ్గుతుంది. మేషరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.